వాళ్ళు బహుశా ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది, లేకపోతే టీడీపీ పవర్లో ఉందని చెప్పి భావిస్తున్నట్లున్నారు. ఇక్కడ జరిగిన పోలీస్ రైడ్కి మొత్తం తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ఆంధ్రప్రదేశే ఇక్కడ ఉన్నట్టు రాయటం ఆర్టికల్స్ విచిత్రం. అండ్ బీఆర్ఎస్ పైన ఒక్క స్లోగన్ కూడా లేదు. రోహిత్ రెడ్డి పాజిటివ్ వచ్చినా దాని గురించి హెడ్లైన్ కూడా పెట్టరు. బాటమ్ అప్ చేసి రౌండప్ చేసి పుట్టానే హైలైట్ చేస్తారు టీడీపీని డ్యామేజ్ చేయడానికి. పుట్టా చేసింది తప్పే, సమర్థించే అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ ఏలూరు ఎంపీ పుట్టా చేసింది ముమ్మాటికి తప్పే. కానీ అసలు వీళ్ళు కలిసిన నేపథ్యం ఏంటి గురించి రాయరు. దుబాయ్లో పెట్టుబడుల మీటింగ్ గురించి రాయరు. దుబాయ్ పెట్టుబడులు కేదార్ హత్య వెనక జరిగిన మిస్టేక్ గురించి రాస్తే జర్నలిస్టిక్ వాల్యూస్ లేవా, సత్తా లేదా ఎవరికి? ఇదంటే సాక్షికి అడగట్లేదు, అందరికీ సైట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాల్పులు జరిగి ఆ ఒక్క వ్యక్తే పారిపోవడానికి అని చెప్పిన రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? దాని గురించి ఎందుకు ఒక విశ్లేషణాత్మకమైన ఆర్టికల్ రాదు? ఏది ఏమైనా ఒక బడా మనిషి మాత్రం తప్పించుకున్నారన్న రూమర్స్ విపరీతంగా చెలరేగిపోతున్నాయి. ఆ బడా మనిషి ఎవరో ఇప్పటిదాకా బయటపడలేదు. కానీ సిట్ ఫామ్ అయింది 9 మందితో. 3 నెలల్లోపు ఎవరెవరు పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారు, పారిపోయిన వ్యక్తి ఎవరు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, వీళ్ళకున్న కొలాబరేటివ్ రిలేషన్షిప్స్ ఏంటి, వీళ్ళందరికీ కేదార్కి ఉన్న సంబంధం ఏంటి, అన్నిటి ద్వారా ఈరోజు సిట్ చాలా స్ట్రాంగ్ గా నిర్వహిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ 2 ప్రభుత్వాలు డ్రగ్స్ అగెయిన్స్ట్ గా ఉన్నారు.